తెలంగాణ రాష్ట్ర సీఎం కంప్లీట్గా ప్రజలకు ఏదో ఒక వార్త అనౌన్స్ చేసి ఆ వార్త సైడ్ ప్రజల్ని మళ్ళించి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినాడంటే 11,500 కోట్లతోనే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు టెండర్లను నిలిపివేస్తా అని చెప్పి కేవలం అందులో ఏదో ఒక ఆర్థిక కోణమో ఇంకోటో ఉందనే ఆలోచన గమనించాలి. పార్టీ బలోపేతానికి పార్టీకి డబ్బులు రావడానికి మాత్రమే ఇది యూజ్ అయితే తప్ప ప్రజా ప్రయోజనకరంగా లేదన్నమాట. పాలమూరి రంగారెడ్డి పథకమే కానీ మిగతా చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలే కానీ ఆ 11,500 కోట్లలో కేటాయించిన ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల అవసరాల నిమిత్తము, తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసము, తెలంగాణ ప్రజల జీవన విధానం కోసం అని, రైతాంగం బాగు కోసం అని చెప్పి ఈ సీఎం గారు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా సీఎం గారు ఆ విషయం తర్వాత జిల్లాల వ్యవస్థీకరణను కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయడం కోసం ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ అనేది కూడా కాలయాపన, ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది కాదు. జిల్లాలో ఆల్రెడీ విభజించిన తర్వాత కేవలము రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాజకీయానికి రాజకీయ పరిపాలన మరియు అధికారుల పరిపాలనకు రెండింటికి వేరియేషన్ ఉండదా? ఈ విషయాన్ని ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతుంది? అట్లనే తెలంగాణ ప్రజలకు నిజం ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజానికానికి నిజం చెప్పాలి. జిల్లాలు ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ప్రజలకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఒక నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంటుంది, 4 జిల్లాలలో ఉంటే దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎన్ని జిల్లాలలో ఉన్నా అది పెద్ద దాంతో లాభము లేదు, నష్టము లేదు. కాకపోతే జిల్లాల విభజన అనేది పరిపాలన వికేంద్రీకరణ జరగడం వల్ల అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు జిల్లాలను కుదించి మళ్ళా ప్రాంతవాసులను రెచ్చగొట్టి వాళ్ళను కొంత మభ్యపెట్టి తెలంగాణ ప్రజానికం పట్ల ఒక విధంగా చెప్పాలంటే టైంపాసు పనులని చెప్పొచ్చు. కంప్లీట్గా ఆలోచించుకోవాలి, 1-2 సార్లు ఆలోచించుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే చేయాలి కానీ కమిషన్ల కోసము కేవలం కాంగ్రెస్ పార్టీది ఒక అజెండా ఉండాలనో కానీ ఇటువంటి ప్రయోగాలు చేయడం అనేది తప్పు. 100% తప్పు.